నమస్తే. వెల్కమ్ టు విశ్వ ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి లాభస్థానంలో శనీశ్వరుడు యొక్క పొజిషన్, తృతీయ స్థానంలో గురుడు యొక్క పొజిషన్, అది కూడా గురుడు ఉచ్చ స్థానం పొంది నామ దృష్టితో శనీశ్వరుడిని చూడడం. ఇట్లాంటి కండిషన్స్ అన్నిటిని బేస్ చేసుకొని ఈసారి వృషభ రాశి వారికి ఎలాంటి ఇన్‌ఫ్లూయెన్స్ ఉందనేది డిస్కస్ చేసుకుందాం క్లియర్‌గా. సో, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ వరకు చూడండి. చాలా వర్త్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. సో, ఇంకా వీడియోలోకి గనుక వెళ్తే ముందుగా ఈ యొక్క తత్వాలని గావచ్చు, ఈ యొక్క 1, 5, 9 స్థానాలని గావచ్చు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఈ జనరల్‌గా ఈ శనీశ్వరుడు కానీ, గురుడు కానీ ఈ 2 గ్రహాలు కూడా శత్రు గ్రహాలైతే అవుతారనమాట. అండ్ ఒక పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ కంజంక్షన్‌లో ఈ ఇద్దరు కూడా కొంచెం వ్యతిరేక ఫలితాలనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు. కానీ ఈసారి ఏంటి అంటే ఆహ్, ఒకరి నుంచి ఇంకొకరు 120 డిగ్రీలు 120 డిగ్రీస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉన్నారు. దాన్నే త్రికోణ స్థానాలు ట్రైనల్ హౌసెస్ అంటారనమాట. వెస్టర్న్ ఆస్ట్రాలజీలో దీన్ని ట్రైనల్ ప్లేస్‌మెంట్స్ అంటారు. ఇట్లా ట్రయల్ ప్లేస్‌మెంట్స్‌లో ఉన్నప్పుడు ఏంటంటే, ఏ గ్రహమైనా సరే అది శత్రు గ్రహం అయినప్పటికీ కూడా వాటి యొక్క శుభ కారకత్వాలన్నిటిని కూడా చాలా ఐ మీన్ ప్రోగ్రెస్ అనేది చేస్తాయన్నమాట. చాలా వరకు పెంచుతాయన్నమాట. సో, ఇట్లా పెంచుతాయి ఇన్ ద సెన్స్ అవన్నీ కూడా మంచి మంచి ఫలితాలన్నీ కూడా ఇవ్వడానికి మంచి పొటెన్షియల్ కలిగి ఉంటాయి అండ్ ఇస్తాయి కూడా అనేసి అర్థం. సో, ఇట్లా ఈ యొక్క ప్లేస్‌మెంట్స్ అనేది ఈసారి జలతత్వ రాశి అనే మీన రాశి, మళ్ళీ ఇంకొక జలతత్వ రాశి అనే కర్కాటక రాశి, ఆ మీన రాశి నుంచి కర్కాటక రాశి 5వ స్థానం అవ్వడం, ఆ 2 ప్లేస్‌మెంట్‌లో శని, గురువులు కర్మకారకుడు, ధర్మకారకుడు ఉండడం. ఇట్లా ఈ ప్లేస్‌మెంట్ అనేది ఈసారి క్లాషింగ్ అయితే లేదు ఈ 2 గ్రహాలకి మధ్యలో. చాలా మంచి పాజిటివ్ ఫలితాలైతే ఉన్నాయన్నమాట. సో, ఇట్లా అంటే ఈసారి ఏంటంటే మీకు పర్టిక్యులర్‌గా కామ్య స్థానాలన్నీ కూడా యాక్టివేట్ అవుతూ ఉన్నాయి. ఓకే. 3, 7, 11 స్థానాల్ని కామ్య స్థానాలు అంటారు. డిజైర్స్‌కి సంబంధించి మీ కోరికలు, ఆశలు వీటన్నిటికి సంబంధించిన యాంబిషన్స్ ఈ విషయాలన్నిటికి సంబంధించిన స్థానాలు ఈ 3, 7, 11 స్థానాలనమాట. సో, ఇట్లా ఈ కామ్య స్థానాలన్నీ కూడా యాక్టివేట్ అవ్వడం మూలాన పర్టిక్యులర్‌గా లాభస్థానం యాక్టివేట్ అవుతుంది ఈసారి జూన్ టు అక్టోబర్ బిట్వీన్‌లో. లాభస్థానం అంటే మీ ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ డిజైర్ కోరికలు నెరవేరడం, మీరు అనుకున్న కార్యాలు విజయవంతంగా పూర్తి చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా లాభస్థానం అనేది సూచిస్తుంది. ఈసారి గురుడు యొక్క ప్లేస్‌మెంట్ అనేది ఆ యొక్క లాభస్థానాన్ని నవమ దృష్టి, భాగ్య దృష్టితో చూడడం మూలాన మీ యొక్క కోరికలు నెరవేరడం కావచ్చు, ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ డిజైర్స్‌కి సంబంధించిన హౌస్ కావచ్చు, చాలా గ్రేటెస్ట్ లెవెల్‌లో యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అవ్వడం మూలాన మీరు అనుకున్నవన్నీ కూడా ఈసారి చాలా వరకు జరుగుతాయి. చాలా రోజులు ఆగిపోయిన పనులన్నీ కూడా చాలా వరకు మూవ్ అవుతాయన్నమాట ముందరికి. అదే మీకు అంటే మీకు ఎట్లా చెప్పాలంటే క్లియర్‌గా చెప్పాలంటే మీ ఇంటర్నల్ డిజైర్స్‌ని మీ ఫిజికల్ ఐ మీన్ ట్రయల్స్‌ని పర్ఫెక్ట్‌గా అలైన్ చేస్తుందన్నమాట. ఓకే. ఇంటర్నల్ డిజైర్స్ అంటే మీ లోపల మీరు ఇది సాధించాలి, అది సాధించాలి, ఈ వర్క్ నాకు పూర్తవ్వాలి అనే ఒక కోరిక అనేది మీకు కలిగి ఉండడం అనమాట. అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్ అండ్ ఫిజికల్ ట్రయల్స్ ఫుల్‌ఫిల్ చేయడం అంటే ఏంటంటే మీ ప్రయత్నాలు, మీ యొక్క ఇంటర్నల్ డిజైర్స్‌కి, మీ కోరికకి, మీ ప్రయత్నానికి పర్ఫెక్ట్ అలైన్‌మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ అలైన్‌మెంట్ క్రియేట్ అవ్వడం మూలాన పర్టిక్యులర్‌గా ఈ యొక్క ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ డిజైర్ అనేది జరుగుతుందన్నమాట. అంటే ఆ కోరికలు నెరవేరుతాయి. మీ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి సింపుల్‌గా చెప్పాలంటే. సో, మీకు కొంచెం అర్థం అవ్వడానికి ఇంటర్నల్ డిజైర్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్ ఇట్లాంటి పదాలన్నీ వాడాను. సో, కొంతమందికి అర్థమవుతుంది. కొంతమందికి అర్థం కాదు. అందుకే రెండిట్లో తెలుగు, ఇంగ్లీష్ రెండిట్లో చెప్పాను. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇక్కడ ముఖ్యంగా మీ యొక్క నవమ, దశమ స్థానాధిపతి శనీశ్వరుడు లాభస్థానంలో ఉండడం అండ్ గురుడి దృష్టి పొందడం వల్ల ఇది ఒక సాలిడ్ ప్లేస్‌మెంట్ అనమాట. చాలా ఎక్సలెంట్ ప్లేస్‌మెంట్ ఇది. ఈసారి ఏంటంటే మీ పాస్ట్‌లో చేసిన హార్డ్ వర్క్ మీరు ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్, 1 ఇయర్ బ్యాక్ చేసిన ఈ హార్డ్ వర్క్ కష్టతరమైన పని కావచ్చు ఏదైతే ఉందో మీరు పడిన కష్టానికి తగిన మంచి ఫలితం అనేది అప్పుడు రాకపోయి ఉంటే ఇప్పుడు అవన్నీ కూడా చాలా వరకు మెటీరియలైజ్ అవుతాయి. ఇప్పుడు అవన్నీ కూడా మేనిఫెస్ట్ అవుతాయి. అవన్నీ కూడా జరుగుతాయి. అండ్ ఆ కష్టానికి తగిన ఫలితం కావచ్చు అన్నీ కూడా వస్తాయన్నమాట. సో, ఇట్లా ఈ గురుడు యొక్క దృష్టి అనేది మీకు అట్లా హెల్ప్ చేస్తుంది. అట్లా తోడ్పడుతుంది ఈ యొక్క శనీశ్వరుడు యొక్క కర్మకి. ఓకే. మీ కెరియర్‌లో మూవ్‌మెంట్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ ఇక్కడ దశమాధిపతి పైకి గురుడు దృష్టి ఉంది కాబట్టి డైరెక్ట్‌గా ఇంకా కెరియర్‌లో అడ్వాన్స్‌మెంట్ అనేది వస్తుందన్నమాట. కెరియర్‌లో బూస్టింగ్ అనేది వస్తుంది. సో, అది ఎగ్జాక్ట్‌గా ఎప్పుడొస్తుంది అనే విషయాన్ని గనుక తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీ యొక్క జన్మ జాతకంలో ఈ యొక్క శనైశ్వరుడు యొక్క డిగ్రీస్, గురుడు యొక్క డిగ్రీస్‌ని బేస్ చేసుకొని ఉంటుంది అవన్నీ కూడా. మోస్ట్‌లీ గురుడు యొక్క డిగ్రీస్‌ని బేస్ చేసుకొని ఈ యొక్క ఇలాంటి ఫలితాలన్నీ కూడా డిసైడ్ అవుతూ ఉంటాయి. ఎనీహౌ ఎట్లా జరిగినా సరే 0 డిగ్రీ 1 డిగ్రీలో ఉన్నా సరే, 29 డిగ్రీస్‌లో ఉన్నా సరే, మీకు ఆల్మోస్ట్ ఈ జూన్ టు అక్టోబర్ బిట్వీన్‌లోనే ఈవెంట్స్ అన్నీ కూడా జరుగుతాయన్నమాట. సో, ఈ మధ్యలో కెరియర్‌లో బూస్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇంకా మాసివ్ నెట్వర్క్ ఎక్స్‌పాన్షన్ కూడా చూస్తారనమాట. చాలా ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ పరిచయాలు అవ్వడం, చాలా మంచి ఐ మీన్ హైలీ ఐ మీన్ మీకెట్లా చెప్పాలంటే పొజిషనల్ హై 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 పొజిషన్స్‌లో ఉన్న పీపుల్ అనేది పరిచయం అవ్వడం కానీ, వారి వల్ల మీకు మంచి సజెషన్స్ రావడం,
ఆలోచనలు రావడం, గెయిన్స్ రావడం, ఫైనాన్షియల్ హెల్ప్ రావడం ఏదైనా కావచ్చు. ఇట్లాంటివన్నీ కూడా రావడం వల్ల మీ సర్కిల్ ఎక్స్పాన్షన్ అవుతుంది. అండ్ దానివల్ల మీ యొక్క కెరియర్‌లో కూడా బూస్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే గురుడు తృతీయ స్థానంలో ఉండి లాభస్థానంలో యొక్క ఉన్న శనీశ్వరుని యాస్పెక్ట్ చేస్తున్నాడు. సో తృతీయ స్థాన కారకత్వాలన్నీ డైరెక్ట్ అవుతున్నాయన్నమాట లాభస్థానానికి. అంటే తృతీయ స్థానం అంటే ఏంటి? మీ కెరియర్‌కి సంబంధించి మీ యొక్క స్కిల్స్‌కి సంబంధించింది. అండ్ మీకు దశమాధిపతి అయిన శనీశ్వరుడి పైకి ఆస్పెక్ట్ అనేది ఉందన్నమాట. సో ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే మీ స్కిల్స్ కావచ్చు, మీ కెరియర్‌లో మీరు చేసే ప్రయత్నాలు కావచ్చు, డైరెక్ట్‌గా మీ ఇన్కమ్‌ని మల్టిప్లై చేయడానికి ఈ హౌసెస్ అన్నీ కూడా హెల్ప్ చేస్తాయన్నమాట. ఓకే. థర్డ్ హౌస్ అనేది మీకు స్కిల్స్‌కి సంబంధించి, మీ ధైర్య సాహసాలకి సంబంధించి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి సంబంధించి అంతా కూడా తృతీయ స్థానం అనేది వస్తుంది. అండ్ ఆ తృతీయ స్థానం నుంచి మళ్ళీ ఈ యొక్క దశమ స్థానాధిపతి అయిన శనీశ్వరుడిని చూస్తున్నాడు కాబట్టి ఈ స్కిల్స్ అనేది మీ కెరియర్‌లో చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఆ ఉపయోగపెట్టుకోవడం ద్వారా మీ ఇన్కమ్ అనేది మల్టిప్లై అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి. అంటే 3 హౌసెస్ ఒకేసారి యాక్టివేట్ అవ్వడం అనమాట సింపుల్‌గా చెప్పాలంటే. ఇట్లా చాలా పర్టిక్యులర్‌గా ప్రెడిక్షన్ అయితే ఉందన్నమాట. ఇది 100% జరుగుతుంది. కాకపోతే మీ ప్రయత్నం అనేది మీరు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క కామ్య స్థానాల్లో గ్రహాలు ఉన్నప్పుడు ఏంటంటే మానవ ప్రయత్నాలు అనేది ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. చేసిన ప్రతి ప్రయత్నం కూడా ఫలిస్తుందన్నమాట. అదొక మేజర్ పాయింట్. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇది మీ ఎఫర్ట్స్‌కి పర్ఫెక్ట్ రివార్డ్ ఇచ్చే టైం అనమాట. సో కాబట్టి దీన్ని వేస్ట్ చేసుకోకండి, మిస్ చేసుకోకండి. ఖచ్చితంగా మీ ప్రయత్నాలు ఎక్కువ చేయండి. అది జరుగుతదా? జరగదా? ఆ డౌట్స్ అలాంటి యొక్క వేస్ట్ థాట్స్ ఏవి కూడా పెట్టుకోకండి. జరగదు ట్రై చేయండి. అండ్ కాస్త ప్రయత్నాలను ఎక్కువ చేయండి. ఖచ్చితంగా జరుగుతుంది. జరగదు అనే పాయింటే లేదు ఇక్కడ. ఖచ్చితంగా ఈ సమయం మధ్యలో కనుక మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా ఆ యొక్క ఈవెంట్ మెటీరియలైజ్ అవుతుంది. సో ఈసారి ఇంకోటి ఏంటంటే హెల్త్‌లో కొంచెం వీక్ ఉందన్నమాట. సో లాభస్థానంలో శనీశ్వరుడు తృతీయ దృష్టితో లగ్నాన్ని చూడడం. సో లగ్నం అంటే మీ ఫిజికల్ హెల్త్‌కి సంబంధించింది. అండ్ తృతీయ స్థానంలో ఉచ్చ స్థానం పొందినప్పటికీ కూడా గురుడు ఆయనకది మరణకారక స్థానం అనమాట. మరణకారక స్థానం అంటే ఏదో అనుకోకండి. ఆయన కారకత్వాలన్నీ కూడా అక్కడ అంతగా ఫలించవు. అంటే గురుడు అంటే హీలింగ్ కెపాసిటీ అండ్ నయం చేయడానికి సంబంధించిన గ్రహం అనమాట. సో ఇట్లా ఆ యొక్క హీలింగ్ కెపాసిటీ అండ్ నయం చేయడానికి సంబంధించిన కారకత్వాలు ఏవైతే ఉన్నాయో కొంచెం నశిస్తాయి, కొంచెం తగ్గుతాయి. గురుడికి కెపాసిటీ తగ్గుతుంది. సో కాబట్టి ఈసారి హెల్త్ పరంగా మాత్రం కొంచెం కేర్ఫుల్‌గా చూసుకోవాల్సి ఉంటుంది. కాస్త డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ జరిగే ఉంటుంది. సో శనీశ్వరుడు యొక్క దశమ దృష్టి ఆల్రెడీ అష్టమం పైన ఉంది కదా! సో ఆబ్వియస్‌గా జరిగే ఉంటుంది. ఈ పాటికి హెల్త్ కొంచెం ఇబ్బంది అనేది. బట్ లిటిల్ బిట్ కేర్ఫుల్‌గా వ్యవహరిస్తే సరిపోతుందన్నమాట. అండ్ క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో లైక్ డయాబెటిస్, బీపీ ఇట్లాంటివి ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఇంకొంచెం ఎక్కువ కేర్ఫుల్‌గా ఉండండి. అండ్ డైట్ కావచ్చు, మెడికేషన్స్ కావచ్చు చాలా పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేయండి. ఎక్కడ కూడా బద్ధకంగా ఉండడం కానీ, స్కిప్ చేయడం కానీ చేయకండి. చాలా ఇబ్బంది పడే అవకాశాలు అనేది ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈసారి రాహు కూడా చాలా పవర్ఫుల్ అవుతూ ఉన్నాడు. దాని గురించి కూడా నేను మళ్ళీ వీడియో చేస్తా. కాకపోతే వ్యూస్ అనేది బాగా వచ్చినప్పుడు నేను అన్ని రకాలుగా వీడియోస్ అనేది చేయగలుగుతాను. మీకు అన్ని మంచి మంచి ప్రొడిక్షన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయగలుగుతాను. సో మీకు వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి కూడా షేర్ చేయండి. నాకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఇన్వెస్ట్మెంట్స్‌లో కూడా మీరు పెట్టుబడుల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే. సో ఈ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్‌లో ఈసారి అంటే లాసెస్ ఏమి ఉండవు కానీ కొంచెం న్యూట్రల్ ఫేజెస్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో కొంచెం ఈ విషయాల్లో మాత్రం కాస్త కేర్ఫుల్‌గా ఉండండి. సో నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మీ ప్రెడిక్షన్స్ అన్నీ కూడా మీరు విన్నారు కదా! సో ఇట్లా ఇలాంటి చాలా కైండ్ ఆఫ్ ప్రెడిక్షన్స్, చాలా కైండ్ ఆఫ్ ట్రాన్సిట్స్ అనేది 2026 సెకండ్ హాఫ్ నుంచి 2027 ఫస్ట్ హాఫ్ వరకు చాలా ఎక్కువే జరుగుతున్నాయన్నమాట. సో ఇప్పుడే చూసుకుంటే జూన్ 2న గురుడు ఉచ్చ స్థానంలోకి వెళ్తూ ఉన్నారు. మళ్ళీ శనీశ్వరుడిని చూస్తూ ఉన్నారు. అండ్ రీసెంట్‌గానే శనీశ్వరుడు రేవతి నక్షత్రంలోకి వెళ్ళారు. మళ్ళీ రాహుకేతువులు డిసెంబర్‌లో ట్రాన్సిట్ అవుతారు. మళ్ళీ గురుడు సింహరాశిలోకి అతిచార గురుడు వల్ల సింహరాశిలోకి వెళ్ళి రెట్రోగ్రేడ్ మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తాడు. ఇట్లా చాలా మేజర్ గ్రహాలు, చాలా ముఖ్య గ్రహాలే పెద్ద పెద్ద రాహుకేతు, శనీశ్వరుడు, గురుడు ఇట్లా ముఖ్య గ్రహాల గోచారాలే ఎక్కువ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇవి జరగడం వల్ల మామూలుగా నా లైఫ్‌లో కావచ్చు, మీ లైఫ్‌లో కావచ్చు చాలా ఎక్కువ చేంజెస్ అయితే ఉంటాయి. అది లైఫ్ గ్రోత్, ఫైనాన్సెస్, హెల్త్ కెరియర్, ప్రాపర్టీస్, రిలేషన్‌షిప్స్, మ్యారేజ్ ప్రతి దానిపైన ఇంపాక్ట్ అయితే అవుతుందన్నమాట. సో ప్రతి దాంట్లో కొన్ని ఫేజెస్‌లో పాజిటివ్ ఉంటుంది. కొన్ని ఫేజెస్‌లో నెగెటివ్ ఉంటుంది. కొన్ని రాశుల వాళ్ళకి పాజిటివ్, కొన్ని రాశుల వాళ్ళకి నెగెటివ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాశికి కెరియర్ పాజిటివ్ ఉందంటే అదే రాశికి హెల్త్ డిక్లైనింగ్‌గా ఉంటుంది, నెగెటివ్‌గా ఉంటుంది. అండ్ ఇంకొక రాశికి కెరియర్ నెగెటివ్‌గా ఉంటే హెల్త్ చాలా పాజిటివ్‌గా ఉంటుంది. ఇట్లా చాలా డిఫరెన్సెస్ అయితే వస్తాయన్నమాట ప్లేస్‌మెంట్స్ వల్ల. సో అది ఎలా కనుక్కోవాలి, ఆ ఫేజెస్ ఎప్పుడొస్తాయి, ఆ డేట్స్ ఎప్పుడొస్తాయి, అవి మీకు ఎలా తెలుసుకోవాలి అనుకుంటే గనక దీనికి సంబంధించి క్లియర్‌గా మొత్తం అన్నీ కూడా ప్రెడిక్షన్స్‌తో సహా డేట్స్, ప్రెడిక్షన్స్, ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్ సహా అన్నీ కూడా నీట్‌గా రాసి
దాని ఒక పీడిఎఫ్ డిజిటలైజ్డ్ పీడిఎఫ్ లా తయారు చేసి మనం అప్లోడ్ చేయడం జరిగింది మన వెబ్సైట్ సంబంధించిన దాంట్లో. సో మీరు దాన్ని యాక్సెస్ చేయాలంటే సింపుల్గా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లింక్ ఉంటుంది, జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే మీకు కనిపిస్తుంది. అండ్ డౌన్లోడ్ మై గైడ్ అని కొట్టంగానే మీకు స్మాల్ పేమెంట్ ఉంటుంది, కంప్లీట్ చేసిన వెంటనే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట మీ యొక్క పీడిఎఫ్ అనేది. సో దీంట్లో ఆల్మోస్ట్ 11 ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్కి సంబంధించి చాలా మేజర్ ప్రొడిక్షన్స్ అయితే ఉన్నాయి. ఆస్ట్రాలజీలో ఏమి రాని వారికి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది, ఒక కథ చదివినట్లు ఉంటుంది అనమాట. చాలా సింపుల్ స్టోరీ లా ఉంటుంది, కాకపోతే అన్ని ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. దీంట్లో కంప్లీట్గా మీకు కెరియర్లో ఎప్పుడు రైజ్ ఉంటుంది, ఎప్పుడు ఫాల్ ఉంటుంది, జాబ్ చేసే వాళ్ళకి ఎప్పుడు జాబ్ వస్తుంది, ఎప్పుడు జాబ్ పోయే అవకాశాలు ఉన్నాయి, ఓకే, హెల్త్ పరంగా ఎలా ఉంటుంది, పాజిటివ్స్ ఎప్పుడు నెగిటివ్స్ ఎప్పుడు, ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది, రెమెడీస్ ముఖ్యంగా ఈ సమయంలో ఇన్ని గ్రహ గోచారాలు జరిగినప్పుడు కొన్ని రెమెడీస్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ర్యాండమ్గా ఫాలో అయితే సరిపోదండి, మీ రాశికి తగినట్లుగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఆ రెమెడీస్ ఏవేవి ఫాలో అవ్వాలి, ఇట్లా కంప్లీట్గా చాలా క్లియర్గా మొత్తం అన్ని కూడా రాసి నేనైతే అప్లోడ్ చేశాను అనమాట. సో ఆల్మోస్ట్ మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. 2027 మార్చ్ వరకు కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. గైడ్ అయితే మీకు ఒక మొబైల్ గైడ్ లాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకొని మీరు చదువుకోవచ్చు, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దాని కనుక మీరు పొందాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, క్లిక్ చేసి చెక్అవుట్ చేయండి. ఇంకా వీడియోలోకి వస్తే కనుక కంటిన్యూషన్ చూసుకుంటే కెరియర్ అండ్ ఇన్కమ్ బూమ్ అనమాట. లైక్ లాంగ్ టర్మ్గా ఆగిపోయిన ప్రాజెక్ట్స్ కావచ్చు, ఓకే, చాలా రోజుల నుంచి ఆగిపోయిన ప్రాజెక్ట్స్ కానీ, ఈ యొక్క పనులు కానీ, కెరియర్ పరంగా ఉన్న పనులు కానీ అన్నీ కూడా చాలా వరకు ముందరికి జరుగుతాయి, చాలా వరకు బూస్టింగ్ అనేది జరుగుతుంది అనమాట. లైక్ ఎక్సలెంట్ ప్రాఫిట్స్ అయితే వస్తాయి. కెరియర్ అండ్ బిజినెస్లో కొత్త హైట్స్ అయితే ఖచ్చితంగా రీచ్ అవుతారనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఒక చిన్న నెగిటివ్ పాయింట్ ఏంటంటే అష్టమాధిపతి అయిన గురుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల సిబ్లింగ్స్, యంగర్ సిబ్లింగ్స్ అనమాట, తమ్ముళ్ళు చెల్లెలు, ఇట్లా యంగర్ సిబ్లింగ్స్ విషయంలో కొంచెం నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళతో కమ్యూనికేషన్ కాన్ఫ్లిక్ట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి ఈ విషయంలో మాత్రం. కమ్యూనికేషన్ కాన్ఫ్లిక్ట్స్ అంటే ఈ యొక్క గొడవలు అవడం కావచ్చు, మాట పెరగడం కానీ, మనస్పర్ధలుగా అవ్వడం కానీ, ఇట్లాంటివి. సో ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఈ విషయంలో మాత్రం. హెల్త్లో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. యంగర్ సిబ్లింగ్స్తో కమ్యూనికేషన్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి, సరిపోతుంది. అండ్ ఓవర్ ఎక్స్ప్రెసివ్ వే ఆఫ్ స్పీకింగ్ కూడా ఎక్కువగా చేయకండి. అంతే అనమాట. ఈ 3 పాయింట్స్ కొంచెం జాగ్రత్తగా, ఈసారి నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినవి. సో ఇదన్నమాట కంప్లీట్ ప్రెడిక్షన్స్ అయితే. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ నెక్స్ట్. అండ్ ఇంకొక పాయింట్, సారీ ఎండ్ చేశాక మళ్ళీ మాట్లాడుతున్నాను అనుకోకండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని చాలామంది మర్చిపోతూ ఉన్నారు. సో చాలామంది చూస్తూ ఉన్నారు, కామెంట్స్, లైక్స్ అన్నీ వస్తున్నాయి, కానీ సబ్స్క్రిప్షన్స్ మాత్రం సబ్స్క్రైబర్స్ మాత్రం రావట్లేదు. మేబీ మర్చిపోతున్నట్టున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చాలా తీసుకొస్తూనే ఉంటా. సో థ్యాంక్ యూ. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశుల వారికి నమస్కారం. మీరు ఈ 2026 ఉగాది నుండి 2027 ఉగాది వరకు ఉన్న కాలాన్ని అత్యంత విజయవంతంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీ కెరీర్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో గ్రహాల అనుకూలత ఎప్పుడుందో తెలుసుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు. అందుకే మన విశ్వద ఆస్ట్రాలజీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ ఇప్పుడు డిజిటల్ ఈబుక్స్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ గైడ్లో ఏముంటుంది, గురు, శని, రాహు, కేతువుల గోచార ప్రభావం మీపై ఎలా ఉంటుంది, మీ కెరియర్, బిజినెస్ మరియు ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి, వీటన్నిటికీ క్లియర్ క్వార్టర్లీ ప్రెడిక్షన్స్ మరియు పవర్ఫుల్ రెమెడీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మరియు వ్యాపారస్తుల కోసం మరియు విద్యార్థుల కోసం ఇది ఒక పక్కా గైడ్. సాధారణ జ్యోతిష్యానికి భిన్నంగా ఇది మీ రాశికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. మీ భవిష్యత్తుపై మీకు పూర్తి స్పష్టతనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ గైడ్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మీ రాశికి సంబంధించిన PDF ని డౌన్లోడ్ చేసుకోండి. మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి.